ప్రస్తుతం ఏదైతే అగ్నిమాపక సిబ్బంది అలాగే మొత్తం కూడా హైడ్రాక్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఇటు పోలీసులు అటు మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. దట్టమైన పొగతో పెద్ద ఎత్తున విషపూరితమైనటువంటి పొగతో పెద్ద ఎత్తున పొగ అయితే వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. ఈ పొగ ఏదైతే ఈ పొగకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చూడొచ్చు మీరు. బిల్డింగ్ ఒక్కసారిగా మొత్తం కూడా పొగతో నిండిపోయిన దృశ్యాలను మీరు చూడొచ్చు. మొత్తం ఏదైతే ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి వాటర్ మొత్తం చల్లినప్పటికీ కూడా పొగ ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కూడా చుట్టుముట్టడంతో ఒక మొత్తం చీకటి అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున బిల్డింగ్ అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా ఈ మొత్తం పొగ చుట్టేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇప్పటికే అదుపులోకి వచ్చిందని చెప్పినప్పటికీ కూడా ఈ పొగను చూసి ఒక్కసారిగా స్థానికులంతా కూడా భయపడుతున్న దృశ్యాలను చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ ఈ అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తూ ఉన్నాయి, ఫైర్ ఇంజన్లు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం 4 అంతస్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గ్లాసులన్నీ ధ్వంసం చేసినప్పటికీ ఒక్కొక్క గ్లాస్ ధ్వంసం చేసుకుంటూ లోపలికి మొత్తం కూడా వాటర్ను పంపిస్తూ ఉన్నారు. ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి ఆ పొగ ఒక్కసారిగా గ్లాసులు పగడంతో బయటికి రావడంతో ఒక్కసారిగా మొత్తం ఆ దృశ్యాలు చూడొచ్చు. మొత్తం దట్టమైన పొగతో కూడా ఇటు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ పొగ కూడా చూడొచ్చు. విషపూరితమైనటువంటి పొగ పెద్ద ఎత్తున పరిస్థితి, పొగ అంతా కూడా అందులో నిండిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ దట్టమైన పొగతో పెద్ద ఎత్తున ఇక్కడ చూడొచ్చు. విజువల్స్ లో మీరు పొగ ఏ రేంజ్ లో ఉందో ఇక్కడ పరిస్థితి. దాదాపు అందులో ఉన్నటువంటి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం దాదాపు సజ్జనార్ మాట్లాడుతూ ముఖ్యంగా ఇంకా ఇదంతా కూడా అదుపులోకి రావడానికి దాదాపు ఇంకొక గంట సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఫైర్ ఇంజన్లు కావచ్చు, మొత్తం ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఏదైతే కింద షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. చుట్టుపక్కల కూడా మొత్తం పెద్ద ఎత్తున భవనాలు మొత్తం చుట్టుపక్కల కూడా ఇటు ఫర్నిచర్కి సంబంధించినటువంటి భవనాలే ఉన్నాయి. సో దానికి సంబంధించి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అంటుకున్నటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాంతో పాటు ఫస్ట్ ఫ్లోర్ కి, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4 ఫ్లోర్లకు కూడా వ్యాపించిన పరిస్థితులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మొత్తం కూడా ఫర్నిచర్ ని కొద్దిమేర బయటికి తీసి దాంతో పాటు మొత్తం కూడా ఈ ఫైర్ ఇంజన్ కి సంబంధించినటువంటి వాటర్ తో దాన్ని మొత్తం కూడా సద్మణిగించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మొత్తం కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చినాయని చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ అంటే దట్టమైన పొగ వల్ల లోపలికి వెళ్ళలేకపోతా ఉన్నారు. సో రెస్క్యూ చేయలేకపోతున్నారు. దాదాపు ఈ రెస్క్యూ చేయడానికి పెద్ద ఎత్తున ఈ పొగకు సంబంధించి అంతరాయం కలుగుతుందని కూడా సజ్జనార్ చెప్తున్న పరిస్థితుల్లోనే దట్టమైన పొగ మొత్తం బిల్డింగ్ అంతా కూడా పొగ అంతా కూడా బిల్డింగ్ లో ఉండిపోవడం, ఒక్కసారిగా గ్లాసులు పలిగిపోవడం, ఆ గ్లాసులు తీసిన సమయంలో మొత్తం కూడా దట్టమైన పొగతో బిల్డింగ్ ఇటు నాంపల్లి ఏరియా అంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాదాపు 3 గంటల నుంచి కూడా మొత్తం అందరూ అధికారులు, ఇటు పోలీస్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, అలాగే హైడ్రా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 3 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పొగమంచు కూడా అంటే పొగకు సంబంధించి అదుపులోకి రాని పరిస్థితి ఉంది. భవనానికి కుడివైపున ఉన్నటువంటి గ్లాసులు అన్నీ కూడా మొత్తం కూడా తీసేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా పొగ ఇంకా బిల్డింగ్ లోనే లోపలే ఉండిపోయింది. పొగ నుంచి ఇంకా ఇక్కడ ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ కుడివైపు ఉన్నటువంటి మొత్తం కూడా తీసేసినప్పటికి కూడా ఇంకా పరిస్థితి అదుపులోనికి రాని పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ముంగటికి ఏదైతే బిల్డింగ్ ముంగటి భాగంలో ఉన్నటువంటి మొత్తం కూడా గ్లాసులు పలగొడతా ఉన్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున మొత్తం కూడా ఈ సహాయక సిబ్బందికి సంబంధించి ఏదైతే ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఇక్కడ లోకల్ గా నాంపల్లికి వచ్చేవారు, ఇటు సైడ్ ఎగ్జిబిషన్ కి వచ్చేవారు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి రావద్దు అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి నాంపల్లి ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి సజ్జనార్, ఇక్కడ డీసీపీ దీప్తి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. దాదాపు 3 గంటల నుంచి కూడా ఇక్కడే ఉండి వాళ్ళు మొత్తం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. సో ముఖ్యంగా
దీనికి సంబంధించి సో మరి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి దాదాపు 4 ఫ్లోర్ల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. సో కంట్రోల్ చేయడం దాదాపు అంటే దట్టమైన పొగమంచు ఉండడంతో లోపలికి వెళ్ళే పరికరాలు కూడా పోని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున 10 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఇక్కడ దాదాపు 3 గంటల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు ఫైర్ సిబ్బంది అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. మొత్తం ఈ పొగ ఏదైతే పొగ వల్ల దట్టమైన పొగ వల్ల సో ఎంబటే అదుపురాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున కోట్లలో జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రోబోలు అంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ పొగ వల్ల లోపలికి మనుషులు పోలేరు కనుక ఇది ఒక అంటే రోబోల పనితీరు ఏదైతే రోబోల గురించి పెద్ద ఎత్తున రిమోట్ కంట్రోల్ ఫైర్ రోబోలు కిటికీల నుంచి స్ప్రే చేసి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ఫ్లోర్లో అలాగే మొత్తం ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చినాయి కానీ ఎక్కడ కూడా అంటే పొగ వల్ల లోపలికి ఎవరు పోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంతమంది లోపలికి మీరు అక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఆయన అద్దాన్ని పగలగొట్టే ప్రయత్నం లేదు. ఎందుకంటే లోపల మొత్తం కూడా పొగ ఉండడం వల్ల లోపలికి వెళ్ళి అసలు అంటే ఎక్కడ ఉన్నారు ఏంటి సర్చ్ చేసే సిచ్యువేషన్ ఎక్కడ దాకా ఉంది ఏం జరిగింది అనేది కూడా సర్చ్ చేసేంత వీలు లేకుండా పోయింది. ఎందుకు పొగ మొత్తం కూడా బిల్డింగ్ చుట్టుపక్కలంతా కూడా మొత్తం పొగ దట్టమైన పొగ ఉండటం వల్ల మొత్తం ఇదవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రాకి సంబంధించినటువంటి ఏదైతే ఈ మిషన్తో కూడా బిల్డింగ్కి ఉన్నటువంటి ఎడమ వైపు కుడివైపు మొత్తం కూడా గ్లాసెస్ ఇప్పటికే కుడివైపు మొత్తం కూడా పగలగొట్టారు. అయినప్పటికీ కూడా ఆ పొగ కంట్రోల్ అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం బిల్డింగ్ కి ముందర వైపు ఏదైతే ఫర్నిచర్ కి ముందర వైపు ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా ఆ గ్లాసులు పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మరి ఎడమ వైపు నుండి ఒకవైపు ఏదైతే ఈ ఫైర్ కి సంబంధించినటువంటి సహాయక చర్యలన్నీ కూడా ఇటు బిల్డింగ్ కి కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి ముందు నుంచి కూడా పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. దాదాపు 3 గంటల నుంచి కష్టపడ్డా కానీ ప్రస్తుతం పరిస్థితి అదుపులో లేని పరిస్థితులు ఉన్నాయి. సో ముఖ్యంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు దాదాపు 3 గంటల నుంచి. అంటే పరిస్థితులు అదుపు కాకపోవడానికి ముఖ్య కారణం ఈ పొగ అనేది పెద్ద ఎత్తున బిల్డింగ్ అంతా కూడా వ్యాపించి ఉన్నది. ముఖ్యంగా ఆ పొగ పోకపోవడం, పొగ ఎంత అంటే మీరు విజువల్స్లో చూడవచ్చు, ఆ పొగ బయటికి వెళ్తూ ఉన్నా కానీ మరి లోపల కంట్రోల్ అవ్వట్లేదు. అంటే మొత్తం కూడా ఏదైతే ఈ మంటలు ఉన్నాయో ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో, ఫోర్త్ ఫ్లోర్లో మొత్తం 4 ఫ్లోర్లలో కూడా మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఈ పొగ ఇంకా అదుపులోకి రాని పరిస్థితి ఉంది. పొగ అయితే ఇప్పటికీ భారీ ఎత్తున అది మొత్తం కూడా అన్ని అంటే బిల్డింగ్కి 4 వైపులా కూడా పొగ ఆమరించి ఉన్నది. అటు కుడివైపు నుంచి కూడా పొగ ఒకవైపు బయటికి వెళ్తున్నప్పటికీ కూడా మరి ఇంకా పరిస్థితి అయితే దారిలోకి రాని పరిస్థితి అయితే ఉంది.